హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు 19 శుక్ర అమావాస్య. ఇది చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి. చాలు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి. కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, గతంలో మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఇంటికి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు పోగొట్టవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసిన, కొన్ని విధి విధానాలు ఆచరించినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవడం శుభప్రదం. అలాగన్న మొక్కలు కూడా అట్లాంటి మొక్కలలో ఒకటైన మొక్క అందరి ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు, అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ కూడా అందరూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుంది. మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు కూడా పోగొట్టడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటుకోవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలోనైనా సరే మనకు మంచి ఫలితాలే వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. ఇక ఎడమవైపుకు పెరిగితే, కలబంద మొక్క పెరిగితే మన సంపాదనకు ధనానికి లోటు ఉండదని అర్థం. కలబంద మొక్క పెరిగే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుంది అని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది, సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలా కాకుండా కలబంద మొక్క ఇంట్లో వైట్గా ఉన్నట్లయితే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందని అర్థం. ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది అని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. మన సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేటప్పుడు సరైన స్థలాలలో పెంచుకోవాలి. అలా పెంచుకునేటప్పుడు కూడా మనకు సంపదకు, ఆనందానికి చోటు అనేది ఉండదు. కాబట్టి ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దానితో పాటు నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తొలగిపోతుంది. అలాగే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మనకు ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వైపుకు కలబంద మొక్క పెంచితే అపారమైన ఖర్చులు అన్నీ కూడా తగ్గిపోయి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే మనం అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం అసలు ఏం చేయాలి, ఈ కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టడం అనేది మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే ఈ అమావాస్య రోజు ఉసిరికాయను ఏ రూపంలోనూ కూడా తినవద్దు. పచ్చడి రూపంలో కూడా
ఏ రూపంలోనూ కూడా తినవద్దు, ఉసిరికాయ తినవద్దు. అలాగే అమావాస్య రోజు పెరుగును పాలను ఎవ్వరికి అప్పుగా కానీ చేయబదులుగా కానీ ఇవ్వవద్దు. ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్య వెనుక ఒక ఆత్మీయక కారణం అనేది ఉంటుంది, దాని దాగి ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మన ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలలో కూడా శక్తులు దాగుకొని ఉంటాయి. వాటిని సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మన కష్టాలు పోతాయి, మన కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి ఐశ్వర్యం విజయం మనల్ని వరిస్తాయి. అట్లాంటి మహిమానిత్యమైన మొక్కలలో ఒకటైన మొక్క కలబొంద మొక్క. మనం సాధారణంగా చర్మ సౌందర్యానికి ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగించే ఈ కలబొంద మొక్క వాస్తుశాస్త్రం తాంత్రిక శాస్త్రాల్లో అపారమైన శక్తిని కలిగి దాగి ఉంది అని చెప్పబడింది. ఈ మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే కూర్చొని తిన్న తరగని ఆస్తి అదృష్టాన్ని పొందవచ్చు. ముఖ్యంగా అమావాస్య తాంత్రిక శక్తులకు అతి సాధారణంగా ఉంటుంది కాబట్టి శక్తివంతమైన రోజు ఈ రోజున ఈ పరిహారం చేయాలి. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ చిన్న కలబొంద మొక్క పరిహారాన్ని శ్రద్ధగా నమ్మకంతో ఆచరిస్తే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎంతటి దరిద్రం పట్టి పీడిస్తున్నా, ఆర్థికంగా ఎంత నష్టపోయినా, దరిద్రం పట్టి పీడిస్తున్నా, ఎంత నష్టపోయి ఉన్నా, అప్పుల పాలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. వాటన్నిటి నుండి విముక్తి లభించి మీ జీవితం బంగారుమయం కావడం ఖాయం. ఇది అందరూ ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందిన ఒక శక్తివంతమైన రహస్యమైన పరిహారం. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సూర్య అస్తమం తర్వాత రాత్రి సమయంలో చేయాలి. ఈరోజు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇక ముందు పూజ గదిలో దీపం వెలిగించి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి మా కష్టాలు అన్నీ తొలగిపోవాలి, ఐశ్వర్యం విజయం సిద్ధించాలి అని ఈ చిన్న పరిహారాన్ని ఆచరిస్తున్నాము అని ప్రార్థించి చేయాలి. ఇక మీపై ఆ తల్లి కటాక్షం చూపి ఈ పరిహారం సద్వినియోగంగా జరిగేలాగా ఆచరించుమని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న కలబొంద మొక్క దగ్గరకు వెళ్ళండి. ఆ మొక్కకు మనసులో నమస్కరించుకొని, దేవత ఓ దివ్య ఔషధం, నీలో ఉన్న దైవశక్తుల సహాయం నా జీవితంలోని బతుకు శక్తిను, నరదృష్టి దరిద్రాన్ని పోగొట్టేలాగా చేయు, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని విజయాన్ని సాధించు తల్లి అని నాకు ఈ చిన్న భాగాన్ని తీసుకుంటున్నాను అని కానీ నన్ను క్షమించు అని ప్రార్థించి ఒక చిన్న ఆరోగ్యకరమైన కలబొంద కొమ్మను తుంచండి. గుర్తుంచుకోండి, మొక్కను హింసించవద్దు, ప్రేమతో భక్తితో కొమ్మను స్వీకరించాలి. ఇప్పుడు ఆ కొమ్మను తీసుకొని మీ పూజ గదిలోనికి వచ్చి దేవుడి ముందు పెట్టి ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని దానిపై మీకు ప్రధాన సమస్య లేదా మీరు ఎక్కువగా దేనితో బాధపడుతున్నారో దానిని స్పష్టంగా రాయండి. ఉదాహరణకు, నాకు అప్పులన్నీ పోవాలి, నా వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు రావాలి, నాకు రావాల్సిన డబ్బులు త్వరగా చేతికి రావాలి, మా ఇంట్లో అనారోగ్యాలు గొడవలు జరుగుతున్నాయి, శాంతి సంతోషం నెలకొల్వాలి అని ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే అది రాయండి. అత్యంతమైన తీవ్రమైన సమస్యలు మాత్రమే రాయాలి. ఎందుకంటే ఈ పరిహారం ఉంది కదా, మేము మార్గాన్ని అడ్డంగా ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి కాబట్టి సమస్య రాసిన తర్వాత ఈ కాగితం మధ్యలో మీరు తెచ్చిన కలబొంద కొమ్మను పెట్టండి. ఇప్పుడు ఆ కొమ్మకు కుడి ఉంగరం వేలితో కొద్దిగా పసుపును అనేది రాయండి. పసుపు పాజిటివ్ ఎనర్జీ. మనం పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన జీవితంలో అన్ని శుభాలు చేస్తాయి, అశుభాలన్నీ తొలగిపోతాయి అని చెప్తుంది. కాబట్టి కొద్దిగా పసుపు కుంకుమను చల్లండి. సౌభాగ్యానికి, లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నం. ఇక ఎండుమిరపకాయలు కొన్ని, ఆవాలు ఆ కాగితంలో వేయండి. ఎండుమిరపకాయలు, ఆవాలు దిష్టి, నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోయేలాగా చేస్తాయి. ఇక అద్భుతంగా పనిచేస్తాయి. చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అని పట్టి పీడిస్తున్నాయి కనుక ఇవన్నీ కూడా వేసి ఆ కాగితాన్ని వస్తువులను కలిపి ఒక పొట్లంలాగా చాలా జాగ్రత్తగా, పొట్లం విడిపోకుండా చాలా జాగ్రత్తగా కట్టండి. ఒక నల్లటి దారంతో కట్టవచ్చు. ఇప్పుడు పొట్లం మీ సమస్యలు, మీ దరిద్రాన్ని, మీపై ఉన్న దిష్టిలోనికి ఆహ్వానించుకున్న ఆ శక్తులు అన్నీ కూడా తాంత్రిక వస్తువులుగా మారాయి. ఇప్పుడు పట్టుకొని దేవుడికి నమస్కరించి ఇంట్లో
ఎవరూ మాట్లాడకుండా వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటి సమీపంలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ తాంత్రిక శాస్త్రంలో అత్యంత శక్తివంతంగా భావిస్తున్న శక్తులు స్వీకరించిన వాటిని తీసుకొని వెళ్ళి ఇక ఇప్పుడు దిష్టి తీసినట్లుగా తీసి ఈ పరిహారం జిల్లేడుకు వాడుతున్నాం కాబట్టి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి సకల కష్టాలు తొలగిపోవాలి, నాపై ఉన్న నర దృష్టి పటపంచలమైపోవాలి, నా పాపాలు పోవాలి, దయచేసి వీటిని స్వీకరించి నన్ను నా బాధల నుండి విముక్తి చెయ్యు అని, మన జీవితంలో కొత్త వెలుగు రావాలి ప్రసాదించు అని ప్రార్థించి ఆ చెట్టు మొదట్లో వేర్లు చిన్న గొయ్యిలాగా తీసి పుట్లాన్ని అందులో పాతి పెట్టండి. మట్టిని కప్పేసి ఆ ప్రదేశం మామూలుగా ఉండేలాగా చేయండి. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇక ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని మీ పూజ గదిలోనికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఈ పరిహారం పూర్తయిన తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల వాతావరణం తొలగిపోవడం మొదలవుతుంది. మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక పాజిటివ్ ఇవన్నీ కూడా మీకు ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే మీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవ్వడం, మీరు చేస్తా అనుకున్న పనులలో ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు డబ్బు వచ్చే మార్గాలు అన్నీ కూడా దొరకడం మీరే గమనిస్తారు. ఇక సంకల్ప శక్తితో ఆచరించి మీ జీవితాలను మార్చేసుకోండి. ఇక అద్భుతమైన ప్రక్రియ కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు శక్తివంతమైన ఈ కలబొంద పరిహారాన్ని పూర్తి నమ్మకంతో ఆచరించి జీవితంలోని చీకట్లను ప్రారదోలి ఐశ్వర్య విజయాలు అనేవి కూడా తెచ్చుకోండి. ఇక మీకు తిరుగనేదే ఉండదు, అనేక శుభాలే జరుగుతాయి. కాబట్టి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.